మీ స్వార్థం కోసం అర్థాంతరంగా నా జీవితాన్ని ముగించారు కదా అంకుల్. అరవింద్, మా నాన్న తర్వాత మీకు నా తండ్రి స్థానాన్ని ఇచ్చాను అంకుల్. కానీ మీరేం చేశారు? నన్నే చంపేశారు. నా పవిత్ర, నా తమ్ముడు ఆది మిమ్మల్ని అంత తేలిగ్గా వదిలిపెట్టరు. అక్కడ మురళీగాడు ఎక్కడ పవిత్రకి నిజం చెప్తాడో అన్న టెన్షన్ నా మొహంలో సరోజకి కనిపిస్తుందేమోనన్న భయంతో ఇక్కడికొస్తే ఇక్కడ పరిస్థితి అంతకన్నా భయంకరంగా ఉంది. అరవింద్ నన్ను వెంటాడుతున్నాడు. అక్కడ మణిగాడు మురళీగాడిని ఫినిష్ చేశాడో లేదో. మణిగాడే ఫోన్ చేస్తున్నాడు. మణి, నేను చెప్పిన పని ఏమైంది? మీరు చెప్పడం నేను పూర్తి చేయకపోవడమా సార్? మురళీగాడిని పైకి పంపించేశాను. గుడ్. నేను చెప్పిన అమ్మాయి అయితే అక్కడికి రాలేదు కదా? ఆ అమ్మాయి వచ్చి మురళీని కలవకుండా కారుతో యాక్సిడెంట్ చేయించాను సార్. రై, బుద్ధుందా నీకు? అలాంటి పిచ్చి పని ఎందుకు చేశావు? మీరే కదా సార్ ఏదైనా చేసి ఆ అమ్మాయి మురళీని కలవకుండా అడ్డుకోమన్నారు. ఒరే మూర్ఖుడా, నా ఉద్దేశం మురళిని కలవకుండా ఆపమనే తప్ప ఆ అమ్మాయి ప్రాణాలకి ముప్పు తెమ్మని కాదురా. ఏమైనా స్పృహ తప్పింది సార్. ప్రాణాలకేం ప్రమాదం లేదు. అమ్మయ్యా. కానీ ఎలా తెలుసుకుందో తెలియదు సార్. మురళీని ఉంచిన హాస్పిటల్ రూమ్లోకే వచ్చింది సార్. రేయ్, సరిగ్గా చెప్పి చావరా. పవిత్ర మురళీగాడిని కలిసిందా? మీరేం టెన్షన్ పడకండి సార్. ఆ అమ్మాయి వచ్చేలోపే మురళీగాడిని ఫినిష్ చేశాను. ఆ అమ్మాయి ఒక్కతే మురళిని చూసిందా? లేదు సార్, తనతో పాటు ఒక అమ్మాయి అబ్బాయి కూడా వచ్చారు. రేయ్, నువ్వేంట్రా నన్ను ఇన్స్టాల్మెంట్లో టెన్షన్ పెడుతున్నావు? ఒక పని చెప్తే సవ్యంగా చేయడం చేత కదా? రేయ్, నేను ఒక ప్రాబ్లం నుంచి తప్పించుకోవడానికి మురళిగారిని వేసేయమంటే వాళ్ళు ముగ్గురు మురళి రూమ్కి వచ్చేటట్టు చేసి ఇంకో పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేసావు కదరా. మురళి భార్య వాళ్ళకేమని చెప్పిందా? మురళీగాడి పీక నొక్కినట్టే నిజం చెప్పకుండా దాని నోరు కూడా నొక్కాను. నిజం చెప్తే ఇద్దరు పిల్లల్ని చంపేస్తానని బెదిరించాను. వాళ్ళు నిజం చెప్పమనే అడిగారు. కానీ అది నేనిచ్చిన వార్నింగ్కి భయపడి ఏమీ చెప్పలేదు. రేయ్, ఇప్పుడు చెప్పకపోయినా తర్వాత చెప్తే పరిస్థితి ఏంట్రా? అస్సలు చెప్పదు సార్, నాది గ్యారంటీ. అయినా దాన్ని నేను నీడలా వెంటాడుతూనే ఉంటాను సార్. మీరేం భయపడకండి, మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. సరే, నాకు చాలా పెద్ద హెల్ప్ చేశావు. నీ రుణం ఉంచుకోను. నీకు డబ్బులు పంపిస్తాను, ఓకేనా? సరే సార్. మొత్తానికి మురళీగాడి సమస్య క్లియర్ అయింది. అక్కడ భువనగిరిలో మురళికి సంబంధించిన విషయం ఏదైనా సరే మన ముగ్గురు మధ్యలోనే ఉండాలి. అటు తాతయ్య నానమ్మలకు కానీ అటు మావయ్య సీతమ్మ వాళ్ళకి కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయం తెలియకూడదు. నేనే ఆ విషయం చెప్పాలని అనుకున్నాను. వాళ్ళకి తెలిస్తే టెన్షన్ పడతారు. అరవింద్ డెత్ గురించి నిజం తెలుసుంటే బాగుండేది. అంత దూరం వెళ్ళి ఏం తెలుసుకోకుండానే వచ్చాం. నువ్వు దాని గురించి ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. అవును పవి, నువ్వెక్కువ ప్రెషర్ తీసుకోకు. అన్నయ్య చావుకి సంబంధించి ఏదో నిజమైతే ఉంది. దాని గురించి తప్పకుండా మనం తెలుసుకుందాం. నువ్వేం టెన్షన్ పడకు. పద. ఏమే, పవిత్ర వాళ్ళు వచ్చారు. అమ్మా పవిత్ర, క్షేమంగా వెళ్ళొచ్చారా?
బాబు ఆది, ఏ సమస్య లేదుగా? ఏం లేదు తాతయ్య, జాగ్రత్తగా వెళ్ళొచ్చాం. మిమ్మల్ని చూశాక నా గుండెల్లో భారం దిగింది బాబు. పవిత్ర సడన్ గా ప్రయాణం అనేసరికి చాలా భయపడిపోయాను. అసలు నిజంగా మీరు వెళ్ళింది యాదగిరి గుట్టకేనా? అవును బామ్మ, పవిత్రకి మనసు బాగలేదంటే అక్కడికే తీసుకెళ్ళాం. యాదగిరి గుట్టకైతే ముందే చెప్పి వెళ్ళేవాళ్ళు కదా. మీరేదో దాచిపెడుతున్నారు. నిజంగా ఏం లేదు బామ్మ. ఏం లేదని చెప్తున్నారుగా లక్ష్మమ్మ. క్షేమంగా వెళ్ళొచ్చారు, ఇంకేం కావాలి? వదిలే. అయ్యో నామతి మండా, మిమ్మల్ని బయటే నిలబెట్టి మాట్లాడుతున్నాను. లోపలికి రండి బాబు. లేదు బామ్మ, ఇంక మేము బయలుదేరతాం. అప్పుడే వెళ్ళిపోవాలా? ఎలాగో ఇంత దూరం వచ్చారు, 2 రోజులు ఉండి వెళ్ళండి. చాలా కష్టపడి డాడీ దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చాం పవి. వెళ్ళాలి. ఆది, పవిత్రని మాతో అయితే తీసుకొచ్చాం గాని తన జీవితం తలుచుకుంటే మాకు చాలా భయంగా ఉంది బాబు. మేము ఉన్నంత వరకు పర్వాలేదు గాని తర్వాత మా మనవరాలి పరిస్థితి ఆలోచిస్తే గుండెల్లో గుబులుగా ఉంది. అవునాది, మా ఒంట్లో ఓపికన్నంత వరకు పవిత్రని కంటికి రెప్పలా కాపాడుకుంటాం. మేం పోయాక తన్నెవరు చూసుకుంటారు? తను బిడ్డని కని ఎలా ఒంటరిగా పెంచగలుగుతుందని తలుచుకుంటేనే చాలా ఆవేదనగా ఉంది. అలా అంటారేంటి తాతయ్య? ఫస్ట్ మీరు అలా మాట్లాడకండి. పవికి అలాంటి పరిస్థితి ఎప్పటికీ రాదు. అన్నయ్య లేకపోయినా సరే తను మా ఇంటి అమ్మాయి, మా ఇంటి మహాలక్ష్మి అని నాన్న కూడా చెప్పారు కదా. ఎప్పటికీ పవి మీద మా మనసులో స్థానం అలాగే ఉంటుంది. పవిత్రకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకునే బాధ్యత నాది. తన చివరి వరకు తోడుగా నేనుంటాను.